ఎలక్షన్లకు ముందు మాకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భర్తీ చేస్తామని చెప్పి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి కాక మేము 70,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎక్కడిచ్చారండి? చూపించండి మీరు 2 లక్షల ఉద్యోగాలు. ఏదో నమ్మి నానబోసుకుంటే పులిసి బొర్రెలు అయినట్టు మీ ప్రభుత్వం చేసే పనితీరు ఎలా ఉందంటే ఇయనే లేదు, అక్కడ ఏమీ లేదు, ఆలు లేదు, సోలు లేదు, అల్లుడు పేరు రామలింగం అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఈ రోజు ఈ ధర్నా చేయడానికి కారణం 5,000 నోటిఫికేషన్ తోని అది డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అవుతుందని ఒక సమాచారం మాకు అందింది. దీన్ని నిరసిస్తూ మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ వెంక తీసుకొని 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోని ఉద్యోగాలు గిట్లా రిలీజ్ చేస్తే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. సో మా నిరుద్యోగుల నుండి ఈ రోజు మా నిరుద్యోగులు కాలుకు చెప్పు అరిగే విధంగా తిరిగి నేను ఈ రోజు గద్దెనెక్కించినాం. మాకు ఈ రోజు అన్యాయం చేస్తామంటే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ పీసీ కోసమే ఈ రోజు నోటిఫికేషన్ అంటారు, కానీ ఇంకా ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ ఎస్ఐ పీసీ అండ్ ఉపాధ్యాయుల పోస్టుల కోసం వెయిట్ చేస్తారు. ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్ కు, కానీ ఈ రోజు ఒక ఉపాధ్యాయుల పోస్ట్ గురించి కూడా మాట్లాడతలేడు. 2 లక్షల నోటిఫికేషన్ అంటుండు. ఈ 2 లక్షల నోటిఫికేషన్ ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోనే రిలీజ్ చేసి మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడికెళ్ళి భర్తీ చేస్తామని కూడా మేము అడుగుతున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులు ఏం చేస్తారంటే ఎన్నికలు వచ్చే ముందు డీలిమిటేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సీట్లను పెంచుకొని వాళ్ళు రాజకీయ ఉద్యోగులు అవుతారు. అదే విధంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు 5,000 నోటిఫికేషన్ వేసి మమ్మల్ని ఎందుకు నిరుద్యోగులుగా ఉంచాలని నువ్వు అనుకుంటున్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదే విధంగా అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ తోనే ఈ రోజు నీ పేరు చెప్పుకుంటూ బతుకుతున్నావు, కానీ మళ్ళీ కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడతలేవు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగుల భిక్ష పెడితే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షలు ఎక్కడ పోయినాయి, కానీ ఆయన ఇచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. 6,000 ఉద్యోగాలు ఇచ్చి నేనేదో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 80,000 ఏం సిగ్గుశరం ఉన్నది రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చిందే 6,000, 2.5 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలు ఇచ్చినావు. బిడా కబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒక్కడే చెప్తున్నాం, వెంటనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా, వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ 5,000 వేస్తే ఈ జిల్లాలు ఉన్నటువంటి ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయండి? 50,000, 60,000 వస్తాయి. అంటే ఎవరి నోట్లో పెడతావు? అవి ఎవరికి ఉపయోగపడుతుంది? బిడ్డ నువ్వు వెంటనే ఈ 5,000 వద్దురా, 20,000 ముద్ద అనే నిదానంతోనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుంచి మేము ఒకటే చెప్తాం, బిడ్డ 20,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలని. లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని తెలియస్తాం. అదేవిధంగా ఈరోజు ఏజ్ అనేది గత ప్రభుత్వంలో పెట్టినట్టు ఏజ్నే ఉంచాలి. గత ప్రభుత్వంలో పెంచినటువంటి ఏజ్ పెంచకుండా ఏదో తగ్గిస్తా అంటే మాత్రం బిడ్డ ఎక్కడక్కడ చెమటలు ఓడుస్తాం. ఏజ్ పెంచి 20,000తో నోటిఫికేషన్ విడుదలని డిమాండ్ చేస్తాం. కబర్దార్ రేవంత్ రెడ్డి.